నగర కర్నూలు అసెంబ్లీలో జరిగినటువంటి ప్రకృతి బీభత్సం, వర్షం, గాలి, ఈ రెండింటి వల్ల, పిడుగుపాటు వల్ల 2 చనిపోయారు. గోడ పడిపోవటం వల్ల, షెడ్ పడిపోవటం వల్ల 4 చనిపోయారు. ఈ చనిపోయినటువంటి కుటుంబాలు సామాన్య కుటుంబాలు. ఈ కుటుంబాల్లో చనిపోయిన వాళ్ళని ఎక్కడెక్కడ చనిపోయారో అక్కడికి నేను, మన స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు ఇద్దరం వెళ్ళి కలిసి మాట్లాడి అక్కడి నుంచే కలెక్టర్ గారితో, అక్కడి నుంచే ముఖ్యమంత్రి ఆఫీస్కి మాట్లాడటం జరిగింది. ఇక్కడ జరిగినటువంటి ఈ యాక్సిడెంట్లో చనిపోయిన కుటుంబాలకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక సహాయాన్ని వారం 10 రోజుల్లోనే వెంటనే వచ్చే విధంగా మేము మాట్లాడాము. ఇస్తానని కూడా అక్కడ చెప్పారు. అది చేయటమే కాకుండా ఈ కుటుంబాలకు సంబంధించి ఇండ్లు కానీ ఇతర ఏ రకమైన సహాయం ఉన్నా ఎమ్మెల్యే గారు వారందరినీ మళ్ళీ పరామర్శించి వాటిని కూడా ఇవ్వటానికి ప్రయత్నం చేస్తారు. వారు ఇక్కడ షెడ్ పడిపోయినా, అక్కడ ఇల్లు పడిపోయినా, ఎక్కడికి ఇబ్బందులు ఉన్నాయనేది చూసుకోవడం కోసమే వెంటనే రాజేష్ రెడ్డి గారు నేను వచ్చి మాట్లాడటం జరిగింది. మరి ప్రకృతి జరిగినటువంటి ఈ బీభత్సానికి మన చేతిలో ఊరికే ప్రభుత్వం నుంచి సహాయం చేయటమే ఉంటుంది తప్ప దాన్ని ఆపగలిగే శక్తి లేదు. అందువల్ల ఈ కార్యక్రమాన్ని చేయడానికి మా వంతు కృషి చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా పొద్దున్నే మన ఎమ్మెల్యే గారికి నాకు చెప్పి అక్కడ ప్రత్యేకంగా వెళ్ళి కలిసి కలెక్టర్తో మీటింగ్ పెట్టి రిపోర్టు హైదరాబాద్కు తీసుకుని వస్తే వెంటనే ఆర్థిక సహాయం చేస్తానని చెప్పారు. ఆ కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఇది భగవంతుడి చేతిలో ఉన్న పని, మనం ఏం చేయలేము కాబట్టి ఉన్నంత వరకు మీకు నిరంతరం ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కానీ, తెలంగాణ ప్రభుత్వం కానీ, మన రాజేష్ రెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు, నేను అందరం మీకు అండగా ఉంటామని మాటిస్తున్నాము. దయచేసి భయపడుతూ బ్రతకొచ్చు, మీకు ఉన్నవాళ్ళు జాగ్రత్తగా బతికేదానికి ప్రయత్నం చేయండి. మేము తప్పనిసరిగా మీ ఇబ్బందులు ఏం జరిగినా తీర్చడానికి ప్రయత్నం చేస్తామని మాటిస్తున్నాం. మన నాగర్ కర్నూలు నియోజకవర్గంలో నిన్న జరిగిన గాలి దుమారానికి, వర్షానికి 7 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అందులో 4 మన నియోజకవర్గం వాళ్ళే. ఒకరు వికారాబాద్కి చెందినవారు, 2 ముష్టిపల్లికి చెందినవారు. పొద్దున్నుంచి నేను, మాజీ ఎంపీ గారు, పెద్దలు మల్లురవి గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారు పొద్దున్నే హాస్పిటల్కి రావడం జరిగింది. తెలకపల్లికి ఆ పిడుగుపడిన చనిపోయిన మన లక్ష్మణ్ అనే యువకుని దగ్గర కూడా వెళ్ళి రావడం జరిగింది. మేము మారపల్లి వెళ్ళి ఇప్పుడే అక్కడ చాలా ఇల్లు, అదే వాళ్ళ బిజినెస్ చేసుకునే పోల్ట్రీ ఫామ్లు చాలా వరకు ధ్వంసమైనాయి. ఎంఆర్ఓ గారికి చెప్పి ఇమ్మీడియట్గా అవన్నీ రిపోర్టు 1 గంటలో కలెక్టర్ గారికి పంపించమని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా అక్కడ పిడుగుబడి ఒక పెద్ద మనిషి చనిపోవడం జరిగింది. అతన్ని కూడా పోస్ట్ మార్టం కోసం జడ్చర్లకు పంపించడం జరిగింది. ఇక్కడ కూడా వచ్చి చూడగానే ఇంత దురదృష్టకరమైన వార్త వినగానే మొత్తము యావత్ తెలంగాణ కూడా బాధపడుతుంది. ఈ వార్త ముఖ్యమంత్రి గారి ఆఫీసు దృష్టి కూడా పోయింది. వారు కూడా మాకు ఆదేశించడం జరిగింది. అతి త్వరలో వాళ్ళకు నష్టపరిహారం తప్పకుండా చేయాలని చెప్పిండు. మేము కూడా ఆ నివేదిక గంటలో కలెక్టర్ గారికి రీచ్ కాగానే మేము కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి చక్కగా తాడూరు ఏదైతే సంఘటన జరిగిందో ఆ సంఘటన స్థలానికి వెళ్ళి అది కూడా సందర్శించి అక్కడ నుంచి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వీళ్ళకు అతి త్వరలో 2-3 రోజుల్లో వాళ్ళకు ప్రభుత్వం నుంచి రావాల్సిన నష్టపరిహారము ఇవ్వాలని కోరుకుంటూ గవర్నమెంట్ను కోరడం జరిగింది, మా ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. ఇప్పుడు కలెక్టర్ కూడా అది